హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్కైఫ్లైట్ నెట్వర్క్స్. తాజా రాజకీయ న్యూస్ చాలా సీరియస్గా ఉంది. కరూరు ఫియాస్కో ఇప్పుడు టాపిక్గా మారింది. దళపతి విజయ్ నాయకత్వంలోని టీవీకే పార్టీ ర్యాలీలో జరిగిన స్టాంపేడ్లో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర ఘటన తర్వాత విజయ్ మరియు పార్టీ లీడర్షిప్పై పలు కేసులు ఫైల్ అయ్యాయి. ఇక కొత్త అప్డేట్ ఏంటంటే టీవీకే జిల్లా సెక్రటరీ సతీష్ కుమార్ యాంటిసిపేటరీ బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టులో దరఖాస్తు చేశారు. కానీ హైకోర్టు జడ్జి సెంథిల్ కుమార్ ఆ అభ్యర్థనను తిరస్కరించారు. జడ్జి స్పష్టంగా చెప్పారు, పార్టీ లీడర్షిప్ మరియు స్థానిక కార్యకర్తల ఉన్మాద ప్రవర్తన ఈ స్టాంపేడ్లో కీలక పాత్ర వహించింది. నిజాలు స్పష్టంగా ఉన్నాయి. ఇన్వాల్వ్డ్ వారికి న్యాయ చరిత్ర నుంచి తప్పక జవాబు చెప్పాల్సి ఉంటుంది. ఇది టీవీకే పార్టీకి పెద్ద రోడ్ బ్లాక్. ఈ ఘోర ఘటన ఇప్పటికే విజయ్ పబ్లిక్ ఇమేజ్ని డ్యామేజ్ చేసింది. ఇప్పుడు ఈ లీగల్ కాన్సిక్వెన్సెస్ కూడా ఎదురవుతున్నాయి. అంటే పార్టీ లీడర్షిప్ కోసం ఇది సీరియస్ సిగ్నల్. మొత్తానికి కరూర్ స్టాంపేడ్ కేసు రాజకీయ మరియు లీగల్ రియాలిటీ రెండింటినీ టీవీకే పార్టీ ఎదుర్కొనే సమయమైంది. ఫ్యాన్స్, రాజకీయ విశ్లేషకులు అందరి దృష్టి ఇప్పుడు ఈ కేసుపై తిప్పి ఉంది. ఇంతవరకు కరూర్ అప్డేట్. మళ్ళీ కలుద్దాం. సీ ఆన్ స్కైఫ్లైట్ నెట్వర్క్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.